హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ కృతిక. ఈ రోజు ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. ఈ రోజు ఫుల్ డే మీల్ ప్లాన్ అయితే చూపిస్తున్నాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. నేను ఎర్లీ మార్నింగ్ మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని అయితే చూపిస్తున్నాను. చాలా క్విక్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. దీనికోసం నేను 1 కప్ పెట్టుకున్న ఓట్స్ని, అలాగే 2 టీ స్పూన్స్ చియా సీడ్స్, అలాగే 1 కప్ నైట్ అంతా ఫ్రీజర్లో పెట్టుకున్న పప్పాయిని ఫ్రీజర్లో పెట్టుకుని తీసుకుంటే మంచి స్మూతీ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. చాలా క్రీమీగా అయితే వస్తుంది. 1 టీ స్పూన్ హనీ, అలాగే కొంచెం లెమన్ జ్యూస్ వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ బ్యాటర్ని ఒక గ్లాస్లో సర్వ్ చేసుకుని తీసుకుంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది. పైన కొంచెం చియా సీడ్స్ని వేసుకుని సర్వ్ చేసుకుని మనం క్విక్గా చేసుకునే ఈ బ్రేక్ఫాస్ట్ని ఎంజాయ్ చేసేయచ్చు. ఇది వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఇప్పుడైతే లంచ్లోకి వెళ్ళిపోదాము. లంచ్లోకి వచ్చేసి నేను ఈరోజు రాగి సంగటి అలాగే చికెన్ కర్రీని చూపిస్తున్నాను. టేస్టీగా అండ్ క్విక్గా చికెన్ కర్రీని అయితే ప్రిపేర్ చేసేసుకుందాం రండి. దీనికోసం స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్, అలాగే దాల్చిన చెక్క, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే గ్రీన్ చిల్లీ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ వన్స్ మనకి ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ గార్లిక్ జింజర్ పేస్ట్, 1 టేబుల్ స్పూన్ గార్లిక్ జింజర్ పేస్ట్ వేసుకొని గార్లిక్ జింజర్ పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన పోయిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 kg చికెన్కి చూపిస్తున్నాను. 1/2 kg చికెన్ని వేసేసుకొని ఇందులో కొంచెం సాల్ట్ని వేసుకొని సాల్ట్ వేసిన తర్వాత ఒక్కసారి మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని 1 మినిట్ పాటు కుక్ చేసుకోండి. మూత పెట్టుకుని 1 మినిట్ కుక్ చేసుకోవాలి. ఈ లోపు అయితే ఇందులోకి మనం మసాలాని ప్రిపేర్ చేసేసుకుందాం. దీనికోసం ఎండు కొబ్బరి, అలాగే దాల్చిన చెక్క, 1 టీ స్పూన్ జీలకర్ర, 5 to 6 లవంగాలు, కొరియండర్ పౌడర్, అలాగే 1/2 టీ స్పూన్ గసగసాలు వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి. మూత పెట్టుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకుంటే మనకి గరం మసాలా పేస్ట్ అనేది రెడీ అయిపోతుంది. ఈ విధంగా చేసుకున్న పేస్ట్ని మనం చికెన్లో వేసుకొని ప్రిపేర్ చేసుకుంటే మనకి మంచి గ్రేవీ అండ్ టేస్ట్ కూడా వస్తుంది. ఇప్పుడు మూత తీసి చూస్తే మనకి చికెన్లో నుంచి వాటర్ అంతా బయటికి వచ్చేసి, అలాగే చికెన్లో ఆయిల్ కంటెంట్ కూడా మనకి వస్తుంది. ఆయిల్ బయటికి వచ్చి చికెన్ అనేది బాగా కుక్ అవుతుంది. ఈ విధంగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఆ పేస్ట్ని వేసుకుని మనం వేసుకున్న పేస్ట్ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం 1 మీడియం సైజ్ టమాటాని ఈ విధంగా ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకుని మీ స్పైసీని బట్టి కారంని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 1.5 టీ స్పూన్ కారంని వేసుకున్నాను. ఎందుకంటే మనం ఆల్రెడీ పేస్ట్ని వేసుకున్నాం కదా, మిక్సీ చేసి పెట్టుకున్న గరం మసాలా పేస్ట్ని వేసుకున్నాం కదా, ఆ పేస్ట్లో మనం స్పైసీస్ అన్నీ యాడ్ చేసాం కాబట్టి ఘాటుగా ఉంటుంది కొంచెం. దాన్ని బట్టి మీరైతే స్పైసీని కారంని యాడ్ చేసుకోండి. మూత పెట్టుకొని 2 మినిట్స్ సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే మనకి మనం వేసిన మసాలా పేస్ట్ అలాగే కారం అంతా మనకి చికెన్కి బాగా పట్టి మంచిగా కుక్ అవుతుంది, చికెన్కి బాగా పడుతుంది. ఈ విధంగా పట్టిన తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ని వేసుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. మూత పెట్టుకొని 2 to 3 మినిట్స్ మనం కుక్ చేసుకుంటే చికెన్ అనేది మంచిగా కుక్ అయిపోతుంది. ఇక్కడ నేను 3 మినిట్స్ కుక్ చేసుకున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 3 to 4 మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి చికెన్ అనేది మంచిగా కుక్ అయిపోతుంది. అంటే ఈ విధంగా మనకి మంచి గ్రేవీ కన్సిస్టెన్సీతో చికెన్ అనేది రెడీ అయిపోతుంది. దీంట్లో సాల్ట్ని చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడైతే మనకి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి రాగి సంగటిని కుక్కర్లో ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. దీనికోసం నేను 1 గ్లాస్ రైస్ని తీసుకున్నాను. మీరు ఏ రైస్ తీసుకుంటారో దాన్ని బట్టి వాటర్ని అయితే యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 1 గ్లాస్ రైస్ని తీసుకుని రైస్ని బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను సాంబా మసూర్ రైస్ని తీసుకున్నాను. దానికి సరిపడా వాటర్ని అయితే వేసుకుంటున్నాను. నేను ఇక్కడ ఏ
ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నానో అదే గ్లాస్తో 10 గ్లాసెస్ వాటర్ని వేసుకున్నాను. మూత పెట్టుకొని కుక్ చేసుకుంటే 4 to 5 విజిల్స్ అయితే రావాలి మనకి. ఇక్కడ వాటర్ ఎక్కువగా వేసాం కాబట్టి నాకు చూసారు కదా కుక్కర్ మూత అంతా ఎలా అయిపోయిందో, వాటర్ అంతా పైకి వచ్చేసింది. కొంచెం ఈ విధంగా మెత్తగా కుక్ అయిపోవాలి మనకి. 4 to 5 విజిల్స్ వచ్చేసరికి మెత్తగా కుక్ అయిపోతుంది జావలాగా. అందులో వాటర్ కూడా ఆఫ్ ఉంటుంది. ఆ వాటర్ ఉన్నప్పుడు మనం ఇందులో ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో ఆ గ్లాస్కి 2 గ్లాసుల రాగి పిండిని వేసుకోవాలి. రాగి పిండి మొత్తం రైస్కి మొత్తం కలపకుండా ఏమి పైన అలా మొత్తం రైస్ ఎంతవరకు ఉందో అంతవరకు మనం రాగి పిండిని వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకొని మూత పెట్టుకొని సిమ్లో కుక్ చేసుకోవాలి. సిమ్లో 1 minute కుక్ చేసుకుంటే మనకి రాగి పిండి కూడా కుక్ అయిపోతుంది రైస్తో పాటు. అప్పుడు 1 minute తర్వాత ఈ విధంగా రాగి పిండి ఉండలు ఎక్కడా లేకుండా బాగా కలుపుకోవాలి. అప్పుడే మనకి రాగి సంగటి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇందులో కరిగించిన బటర్ కానీ లేదా నెయ్యిని కానీ వేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకుంటే మనకి రాగి సంగటి అనేది రెడీ అయిపోతుంది. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని కొద్దిసేపు అలా వదిలేసామంటే మనకి బాగుంటుంది. మరి వెంటనే కాకుండా కొద్దిసేపు మూత పెట్టుకొని పక్కన పెట్టేస్తే బాగుంటుంది. తర్వాత తీసుకుంటే కొంచెం చేతికి నెయ్యి కానీ లేదా ఆయిల్ కానీ అప్లై చేసుకొని ఈ విధంగా తీసుకుని రౌండ్గా బాల్ లాగా చేసేసుకున్నామంటే మనకి రాగి సంగటి అనేది రెడీ అయిపోతుంది. రాగి సంగటిని వేడిగా తింటేనే బాగుంటుంది. ఈ విధంగా వేడిగా సర్వ్ చేసుకుని ఇందులో టేస్టీ చికెన్ కర్రీని కూడా సర్వ్ చేసుకుని తీసుకుంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి చికెన్ కర్రీ అలాగే రాగి సంగటిని. ఈ విధంగా కుక్కర్లో ప్రిపేర్ చేసుకుంటే మనకి క్విక్గా అండ్ ఈజీగా కూడా అయిపోతుంది రాగి సంగటి. ఒక్కసారి ఎప్పుడైనా కుక్కర్లో ప్రిపేర్ చేయకపోతే ప్రిపేర్ చేసి చూడండి. చాలా క్విక్గా అండ్ టేస్టీగా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు రాగి సంగటిని. నేను ఇక్కడైతే ఈవినింగ్ స్నాక్స్ అవి ఏమీ చూపించట్లేదు, వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి నేను డైరెక్టర్గా డిన్నర్లోకి వెళ్ళిపోతున్నాను. డిన్నర్లోకి వచ్చేసి నేను ఇక్కడ స్ప్రౌట్స్తో దోశని ప్రిపేర్ చేశాను. అందరికీ తెలుసు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ విధంగా స్ప్రౌట్స్ని ప్రిపేర్ చేసుకొని మనం డైరెక్టర్గా తీసుకోవచ్చు, లేదా దోశల్లాగా వేసుకోవచ్చు, లేదా సలాడ్ లాగా కూడా తీసుకోవచ్చు. వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి స్ప్రౌట్స్ని కూడా వేసుకొని మనం సలాడ్ లాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడైతే ఈరోజు దోశని ప్రిపేర్ చేసినాం. దీనికోసం మూంగ్ దాల్ అలాగే చనా దాల్ని తీసుకున్నాను. బ్లాక్ చెన్నా ఉంటుంది కదా, బ్లాక్ చెన్నా అలాగే గ్రీన్ పెసల్ని, గ్రీన్ మూంగ్ దాల్ని ఈ విధంగా స్ప్రౌట్స్ లాగా ప్రిపేర్ చేసుకొని తీసుకున్నాను. నేను ఇక్కడ ఈ స్ప్రౌట్స్ని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసేసుకొని అందులో కొంచెం జింజరు, చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న జింజరు అలాగే కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీ 2 to 3 వేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది. కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. మనకి దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీలో వచ్చే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం మిక్సీ జార్లో వాటర్ వేసుకుని ఆ వాటర్ని కూడా మనకి దోశ కన్సిస్టెన్సీలో వచ్చే వరకు కొంచెం వాటర్ని వేసుకొని అలాగే ఇందులో 2 టేబుల్ స్పూన్స్ మీరు రైస్ ఫ్లోర్ని వేసుకోండి. రైస్ ఫ్లోర్ని కూడా వేసుకుని ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోండి. పిండి ముద్దలు ఏమీ లేకుండా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని 8 hours మనం పక్కన పెట్టేసామంటే పిండి బాగా నాని పులిచి మనకి దోశ అయితే టేస్టీగా అండ్ క్రిస్పీగా కూడా వస్తుంది. నేను ఆల్రెడీ దోశల్ని ప్రిపేర్ చేసేసాను, అందుకే కొంచెం పిండి మాత్రమే ఉంది. ఈ పిండితో ఇప్పుడు నేను దోశని ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఈ విధంగా ఫర్మెంటేషన్ అయిన తర్వాత మనం 8 hours తర్వాత చూస్తే మంచిగా నానిపోయి ఉంటుంది. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత మరీ హీట్ అవ్వకూడదు, కొంచెం హీట్ అయిన తర్వాత దోశని ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకొని అందులో కొంచెం ఆయిల్ని వేసుకొని 2 sides కాల్చుకోవాలి. 2 sides కాల్చుకున్నామంటే మీకు క్రిస్పీగా కావాలంటే ఇంకొంచెం పల్చగా వేసుకోండి. నేను ఇక్కడ నార్మల్గా వేసేస్తున్నాను. ఈ విధంగా 2 sides కాల్చుకున్న తర్వాత తీసుకుని సర్వ్ చేసుకోవడమే. టేస్టీ అండ్ క్విక్గా ప్రిపేర్ చేసేసుకునే స్ప్రౌట్స్ దోశ కూడా మనకి రెడీ అయిపోయింది. విత్ చట్నీతో సర్వ్ చేసుకున్నామంటే హెల్తీ టేస్టీ డిన్నర్ కూడా రెడీ అయిపోయింది. మీరు దీన్ని డిన్నర్లో లేదా బ్రేక్ఫాస్ట్లో కూడా తీసుకోవచ్చు. మీకు ఈ రెసిపీస్ నచ్చినట్లయితే
మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా వచ్చాయో. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.